తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. భీమవరం హౌసింగ్ బోర్డు కాలనీలో సంక్రాంతి సంబరాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా మహిళలకు ముగ్గుల పోటీలు నిర్వహించి బహుమతులు అందజేసినట్టు కాలనీ అధ్యక్ష కార్యదర్శులు ఎస్ రామారావు, జానపాటి మధుసూదన్ రావు, వెంకటేశ్వర స్వామి ఆలయ కమిటీ అధ్యక్షులు కంతెట్టి వెంకటరాజు చెప్పారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు, కాలనీ వాసులు పాల్గొన్నారు. సంక్రాంతి సంబరాలను పురస్కరించుకుని నిన్నటి రోజున భోగి మంటలు ఏర్పాటు చేసుకుని పొద్దుటి నుంచి సాయంత్రం వరకు కూడా వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించుకోవడం జరిగింది. అలాగే ఈరోజు మకర సంక్రాంతిని పురస్కరించుకొని నిన్న రాత్రి ఇళ్ల వద్ద వేసినటువంటి ముగ్గుల్ని సెలెక్ట్ చేసి అందులో ఫస్ట్, సెకండ్, థర్డ్ కన్సోలేషన్ బహుమతుల కింద కేటాయించి వారందరికీ కూడా ఈరోజు మా హౌసింగ్ బోర్డు కాలనీ అసోసియేషన్ సభ్యులందరి తరఫున వారి ఇంటి వద్దకు వెళ్ళి వారిని అభినందించి వారికి చిరు సత్కారం చేసి వారికి గిఫ్ట్ను కూడా ఇవ్వటం జరుగుతోంది. ఇటువంటి ముగ్గుల్ని ప్రోత్సహించడం కోసం సంక్రాంతిని పెద్దలందరికీ కూడా గౌరవించుకోవడం కోసం, అలాగే రేపటి తరాల కోసం సంక్రాంతి ఎలా జరుపుకోవాలనే దాన్ని అందరికీ కూడా తెలియజేయడం కోసం ఇటువంటి మంచి కార్యక్రమాలు మా హౌసింగ్ బోర్డు కాలనీలో ఏర్పాటు చేసిన మా మిత్ర బృందానికి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. హౌసింగ్ బోర్డు కాలనీని ఇంటి వద్ద వేసిన ముగ్గులకి ప్రైజులు ఇస్తున్నాము. అందులో ఈ ఇంటి వద్ద ముగ్గుకి ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. వీరికి గిఫ్ట్, స్వీట్ ప్యాకెట్ ఇచ్చి వీళ్ళని అభినందించాము. అలాగే కాలనీలో వేసిన అందరికీ మొత్తం 15 ముగ్గులు సెలెక్ట్ చేస్తాం. వాళ్ళకి బహుమతులు అందజేస్తాము. ఈ సందర్భంగా వాళ్ళకి సహకరించిన పెద్దలందరూ ధన్యవాదాలు. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. మరి ఈరోజు మా హౌసింగ్ బోర్డులో అసోసియేషన్ వారు ఏర్పాటు చేసిన కార్యక్రమాల్లో భాగంగా ముగ్గులు పోటీలు నిర్వహించడం జరిగింది. 500 ఇళ్లలో మరి ఫస్ట్, సెకండ్ ప్రైజులు నిర్వహించడం జరిగింది. పొద్దున్న తెల్లారుజాము నుంచి ఒక కమిటీ సభ్యులందరూ కూడా టీమ్గా వెళ్ళి సెలెక్ట్ చేయడం జరిగింది ఏ ముగ్గు బాగుందనేటువంటి విషయంలో. ఆ ముగ్గుల పోటీల్లో ఈరోజు మరి రమణారావు గారు కుటుంబ సభ్యులు ఫస్ట్ ప్రైజ్ రావడం జరిగింది. వారికి లాస్ట్ టైం కూడా ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. ఈ సంవత్సరం కూడా వారికి రావడం జరిగింది. వారికి, వారి కుటుంబ సభ్యులకి అందరికీ కూడా మా అసోసియేషన్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తాం. సంక్రాంతి సంబరాల్లో భాగంగా శ్రీ విజ్ఞాన వేదిక కన్వీనర్ చెరుకువాడ రంగసాయి ఆధ్వర్యంలో సంక్రాంతి కవితా గోష్ఠి కార్యక్రమం భీమవరం పట్టణం భీమేశ్వర స్వామి దేవస్థానం ప్రాంగణంలో సోమవారం నిర్వహించారు. ఆస్ట్రేలియా నుండి ముఖ్య అతిథిగా విచ్చేసిన చెరుకువాడ సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ మన పండుగలు, సంస్కృతి, సాంప్రదాయాలు ఆస్ట్రేలియాలోని తెలుగు వారిని నిర్వహిస్తూ ఉంటారని, ఆ దేశస్తులు కూడా పాల్గొని ఆనందిస్తూ ఉంటారని చెప్పారు. మన సంస్కృతి, సాంప్రదాయాలు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందాయని అన్నారు. అనంతరం ప్రముఖ సాహితీవేత్తలు డివిఎస్ చంద్రాజీ, కలిగొట్ల గోపాల్ శర్మ, రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత డి రామనాగేశ్వరరావు, రచయిత తెన్నేటి చిర్రావూరి శర్మ, రేపాక వెంకన్నబాబులు పద్య గద్యాలతో ఆకట్టుకున్నారు. బార్ అసోసియేషన్ మాజీ అధ్యక్షులు ఎంవి రమణ, ఉండపల్లి రమేష్ నాయుడు, అంజనీ నాటక పరిషత్ అధ్యక్షులు జవ్వాది శ్రీనివాస్, సభ్యులు ఎస్కే చాన్ బాషా తదితరులను సత్కరించారు. రంగసాయి గారి ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలను చక్కగా ఏర్పాటు చేసినందుకు భీమవరం ప్రజలకు అదేవిధంగా అందరికి కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ, సంక్రాంతి స్పెషల్లీ మన కోస్తాంధ్రాల్లో దీన్ని ప్రపంచం అంతా చేస్తున్నా మన కోస్తాంధ్రాల్లో దీని యొక్క ప్రాచుర్యం ఎక్కువగా ఉంటుంది. అందులోని భీమవరం అంటే సంక్రాంతికి మరో పేరు. చక్కటి సాంప్రదాయాలు, పిండి వంటలు, అదేవిధంగా అరిసెలు, ఇవన్నీ కూడా పండగ అంటే అప్పుడే సంక్రాంతి సమయంలోనే ఇవన్నీ కూడా 3 రోజులు 3 చక్కగా చేసుకుని అందరూ కూడా అంగరంగ వైభవంగా సంక్రాంతి జరుపుకునేవాళ్ళు. అన్నీ కూడా జ్ఞాపకం చేసుకుంటూ అందరూ కూడా సంపద మన పాడి పంటల దేశం కాబట్టి ఆ పాడి పంటలన్నీ ఈ సమయంలో మనకి చేతికి అందుతాయి కాబట్టి ప్రజలందరూ సంతోషంతో ఉంటారు. ఇటువంటి పండుగలు మన ప్రజలందరూ కూడా చేసుకోవడం, అలాగే ఇప్పుడున్న యువతరానికి తెలియచేయాలనే ఉద్దేశంతో మరి శ్రీ విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో రంగసాయి గారు వారందరూ ఆధ్వర్యంలో నాకు పిల్లలందరికీ కూడా ఈ సంప్రదాయ విశేషాలు, ఈ పండుగల విశేషాలు, ఈ ఆరోగ్య విశేషాలన్నీ తెలియజేయడానికి చేస్తున్నటువంటి విజ్ఞాన వేదిక మా సోదరులు రంగసాయి గారు, మా మిత్రులందరూ కూడా ఇచ్చేసి ఈ కార్యక్రమాన్ని అందరికీ, పిల్లలకి, భవిష్యత్ తరాలకి అందించాలనే ప్రయత్నానికి అభినందనలు తెలియజేస్తూ మరొకసారి సంక్రాంతి శ్రీమద్రమణ గోవిందో హరి అంటూ హరినామ స్మరణలు, ఉషోదయ కాంతి కర్ణాల వేళ హరినోరంగ హరి మేలు కొడుకులు, అక్షయ పాత్రులతో పరతత్వాలను అందించే హరిదాసులు,
మెరిసే ఉంగరాలు వ్రేళ్లతో తిప్పే కోర మీసాల రాయుళ్ళు, తెల్ల పంచెలు ఎగ్గట్టే గురు మీసాల పెద్దలు, ఎన్నెన్నో ఎత్తుగడలకు తెరలలేపే చాతురీ నాయకులు, మొత్తం విత్తమంతా వెదజల్లే వారు ఎందరెందరో చేసే సందడిలోనే శిశులైన సంక్రాంతి సంబరాలు. పండుగ భోగ భాగ్యములు పల్లెల యందు చూడ గానవలే, అట్టి సంక్రాంతి లక్ష్మి మీ కనవరతము భోగ భాగ్యాలు దయచేసి బ్రావలయు, పుత్ర పౌత్రాభివృద్ధిని పొంది మీరు ఆయురారోగ్య పరమానందం అందవలయు. సంక్రాంతి అంటే మన ఆంధ్ర రాష్ట్రంలో ఎంతో విశిష్టంగాను వైభవంగాను జరుపుకుంటూ ఉంటాము. పెద్దవాళ్ళని గౌరవించుకుంటూ ఆడపడుచులు తమ ఇంటికి వచ్చి విందు భోజనాలతో ఎంతో, అంతేకాకుండా ముఖ్యంగా కోడి పందాలతోటి ఈ విధంగా ఎంతో వైభవంగా జరుపుకుంటూ ఉంటాము. మరి మన భీమవరంలో చాలా వైవిధ్యంగా ఈ సంక్రాంతి పండుగ జరుగుతూ ఉంటుంది. అమ్మవారి ఉత్సవాలు స్టార్ట్ అవడము, అలా అదే కోవలో భీమేశ్వర స్వామి ఆలయంలో తెలుగుదనాన్ని పెంచే విధంగా తెలుగు సినిమా పరిశ్రమలో నటభూషణ శోభన్ బాబు నటుడిగా సూపర్ డూపర్ చిత్రాలను అందించారని, అందులో ఎన్నో చిత్రాలు మైలురాళ్లని, కొన్ని చిత్రాలు చెరగని ముద్దలని అఖిల భారత శోభన్ బాబు సేవా సమితి కన్వీనర్స్ బట్టిప్రోలు శ్రీనివాసరావు, పూడి శ్రీనివాస్, ఎం సుధాకర్ బాబు, టి వీరప్రసాద్ అన్నారు. పాత్రల వైవిధ్యం, పవర్ఫుల్ స్క్రీన్ ప్రెజెన్స్, పరిశ్రమకు చేసిన విశేషమైన సేవలతో శోభన్ బాబు చేసిన 8 చిత్రాలు ఇప్పటికీ 50 వసంతాలు పూర్తి చేసుకున్నాయని, 1975 సంవత్సరంలో దేవుడు చేసిన పెళ్లి, అందరూ మంచివారే, బాబు, జీవన జ్యోతి, బలిపీఠం, జేబు దొంగ, గుణవంతుడు, సోగ్గాడు వంటి చిత్రాలు అభిమానులను అలరించాయని అన్నారు. చలనచిత్ర చరిత్రలో గోల్డెన్ ఇయర్ 1975 అని సూపర్ డూపర్ హిట్లతో కలెక్షన్లు సృష్టించాయని అన్నారు. టి సాయి కామరాజు, బి బాలసుబ్రహ్మణ్యం, యు విజయ్, కుర్రా రాంబాబు, ఎస్ఎన్ రావు, జి జవహర్ బాబు, దార సత్యనారాయణ అన్నారు. రాముని పాత్రలో తెలుగింటి ప్రేక్షకులకు గుర్తుండిపోయే ముఖం శోభన్ బాబుదేనని, ఇలా అన్ని జానర్లలోనూ నటించి ఎవర్ గ్రీన్ సోగ్గాడిగా గుర్తింపు పొందిన నటభూషణ శోభన్ బాబు 89వ జయంతి అని బట్టిప్రోలు శ్రీనివాసరావు, బోండా రాంబాబు అన్నారు. కారుమూరి భాస్కర్రావు, అడ్డాల సత్యనారాయణ, లోయ వేణు బెనర్జీ, పెదపాటి రాజబాబు, సతీష్లు మాట్లాడుతూ ఆంధ్రుల అందాల అభిమాన కథానాయకుడు శోభన్ బాబు అని అన్నారు. ఆంధ్రుల అందాల అభిమానుడు శ్రీ శోభనబాబు గారి 89 జయంతి సందర్భంగా మేము వారిని స్మరించుకుంటూ, వారు మేము ఎప్పుడు కలిసినా అందరూ బాగుండాలి, మీ కుటుంబాన్ని చూసుకోండి, మీ పిల్లల భవిష్యత్తు ముఖ్యం అనేవారు. వారు ఎప్పుడు కూడా మాకు గుర్తుంటారు. మేము ఈ 1975 సంవత్సరం మేము మర్చిపోలేని సంవత్సరం. ఎందుకంటే ఈ సంవత్సరం 50 సంవత్సరాలు ఉన్న చిత్రాలు సుమారు 8 పైగా ఉన్నాయి. మాకు చాలా సంతోషం. భీమవరంలో జీవన జ్యోతి, సోగ్గాడు 100 రోజులు పైనాడే, మిగిలిన అన్ని చిత్రాలు కుటుంబ కథా చిత్రాలు. వారిని సందర్భంగా తలుచుకుంటూ వారిని స్మరించుకుంటున్నాం. వారి అందరి అభిమానులందరికీ మా శుభాకాంక్షలు. వారి నట జీవితంలో ఎన్నో మంచి చిత్రాలు, కుటుంబ చిత్రాలు, మహిళా చిత్రాలు వచ్చి మహిళలచే మెప్పు పొందిన మహానటుడు మా శోభన్ బాబు గారు. ఆయన లేని లోటు సినీ ఫీల్డ్లో ఇప్పటికీ కనబడుతుంది. అంత అందమైన నటుడు ఇవాళ కూడా రాలేదని అనుకుంటంలో అతిశయోక్తి లేదు. ఈరోజు కూడా మహిళలు ఏ వ్యక్తిని చూసినా శోభన్ బాబు లాగా ఉన్నారు అనే టైప్లోనే మాట్లాడతారు, కానీ ఇంకో సినీ నటుడి పేరు ఎత్తే ప్రసక్తి లేని రోజులు ఇవి. అలాంటి మహానటుడు మన మధ్యలో లేకపోయినా మా అభిమానుల గుండెల్లో ఎల్లవేళలా స్థిరస్థాయిగా ఉంటారని అందరికీ తెలుపుకుంటూ, పాలకోడేరు మండలం గొల్లలకోడేరు జిల్లా పరిషత్ హైస్కూల్లో 1986, 1991 మధ్య కాలంలో విద్యను అభ్యసించిన పూర్వ విద్యార్థులు 35 సంవత్సరాల తర్వాత సంక్రాంతి పండుగను పురస్కరించుకుని ఆదివారం వారు చదువుకున్న పాఠశాలలో సందడి చేశారు. వారంతా సుమారుగా 50 సంవత్సరాలకు దగ్గర పడినవారు. అయితేనే అందరూ తాము చదువుకున్న పాఠశాలలో మళ్లీ ఆనాటి మిత్రులతో కలవాలని నిశ్చయించుకున్నారు. 35 సంవత్సరాల తర్వాత వారంతా ఒకే వేదిక మీదకు వచ్చి ఆనాటి జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు. ఉద్యోగ, వాణిజ్య, వ్యాపారాల నిమిత్తం ఎక్కడెక్కడో స్థిరపడ్డారు. ఆనాటి మిత్రులను కలుసుకునేందుకు వచ్చిన వారంతా ఒకరికొకరు పేర్లతో పరిచయం చేసుకుని తెగ సంబరపడ్డారు. ఆనాడు చదువుకున్న పాఠశాలలో ఉదయం నుంచి సాయంత్రం వరకు స్నేహితులతో జ్ఞాపకాలను నెమరువేసుకుంటూ చిన్నపిల్లలు అయిపోయారు. వయసును మరిచిపోయి మరీ ఆటలతో ఆనందాన్ని పంచుకున్నారు. ఈ సందర్భంగా ఆనాటి గురువులైన హెడ్ మాస్టర్ దయానందరాజ్, డ్రిల్ మాస్టర్ సూర్యనారాయణరాజు, లెక్కల మాస్టర్ బాపిరాజు, సోషల్ మాస్టర్
సొంటి నాగేశ్వరరావు, హిందీ టీచర్ రామలక్ష్మి, తెలుగు టీచర్ అన్నపూర్ణ, క్రాఫ్ట్ టీచర్ బ్రహ్మానందం తదితరులను ఘనంగా సత్కరించి గురువుల ఆశీర్వాదాలు పొందారు. అనంతరం గురువులతో కలిసి అందరూ ఒకే వేదికపై ముచ్చట్లు చెప్పుకుంటూ భోజనాలు చేశారు. అవునందరూ స్మైల్. భీమవరం వంటంలోని శ్రీ సూర్య వొకేషనల్ జూనియర్ కాలేజీలో సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రంగవల్లుల పోటీలో విజేతలుగా నిలిచిన కళాశాల విద్యార్థులకు భీమవరం తహసీల్దార్ ఆర్ రాంబాబు చేతుల మీదుగా బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలుగు సాంప్రదాయాల్లో పండుగలు ప్రధానమైనవని, ముఖ్యంగా సంక్రాంతి పండుగను పురస్కరించుకుని అన్ని ప్రాంతాల్లో రంగవల్లుల పోటీలు ఏర్పాటు చేసి మహిళలకు ప్రాధాన్యత ఇస్తారని, నూతన సంవత్సర సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు. సంఘ సేవకులు అల్లు శ్రీనివాస్ మాట్లాడుతూ ఈ నూతన సంవత్సరంలో అందరూ అభివృద్ధి పదంలో ముందుకు సాగాలని సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కళాశాల డైరెక్టర్ సూర్యలక్ష్మి, ప్రిన్సిపాల్ గురునాయుడు, అధ్యాపకులు సుజాత, పూజ, బెనర్జీ, శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు. పండుగలు అనేది ప్రధానంగా సంతరించుకోవడం జరిగింది. ముఖ్యంగా సంక్రాంతి, ఉగాది, దీపావళి, మనకి ఏ పండుగ జరిగినా కూడా దానికి విశిష్టత ఉంటుంది. ప్రతి పండుగ కూడా ఒక గొప్పదే మనకి. ముఖ్యంగా ఈ సంక్రాంతి అనేది మహిళలు, చిన్నారులు, ముఖ్యంగా రైతువారికి సంబంధించినటువంటి పండుగ, వ్యవసాయానికి సంబంధించిన పండుగ. దీంట్లో ప్రధానంగా మన పట్టణంలో అన్ని స్కూల్స్లో కూడా ఈ సంక్రాంతి సంబరాలు తీరిక ఈ విద్యార్థులతో ముగ్గులు వేయించడం, అలాగే రకరకాల పోటీలు ఏర్పాటు చేయడం, ఇంకా కొన్ని చోట్ల అయితే గాలిపటాలు, పతంగుల పేరిట ఇలాగా పోటీలు, అలాగే ఫుడ్ ఫెస్టివల్స్, ఆహార పదార్థంతో చేసినటువంటి పోటీలు కూడా ఏర్పడడం, డ్యాన్స్ ఇంట్రెస్ట్, రకరకాల చిన్నారులు అనేక రకాల ఈవెంట్స్ చేస్తున్నారు. ఈరోజు దేవరప్ప వంటంలోని సూర్య వొకేషనల్ జూనియర్ కళాశాలలో ఇక్కడ ఈ ప్రాంగణంలో ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులందరూ కూడా రకరకాల రంగులతో మన సంస్కృతిని తెలియజేస్తూ ఈ రంగవల్లుల పోటీలు ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చేసినటువంటి మన భీమవరం తహసీల్దార్ గారు రాంబాబు గారు మరి ఇక్కడ పోటీల్లో అందరూ విజేతలే, అందుకే టాలెంట్ ఉంటుంది, అందుకే అందరికీ కూడా ఇక్కడ బహుమతులు అందించారు. 2025 సంక్రాంతి ఉత్సవానికి ముఖ్య అతిథిగా వేయించినటువంటి శ్రీ భీమవరం తహసీల్దార్ రాంబాబు గారికి కృతజ్ఞతలు తెలియజేస్తుంటూ మనకి ఈ కార్యక్రమానికి అన్నిటికీ చాలామంది ఉత్సాహంగా ప్రతి సెకండరీ పిల్లలు చాలా చాలా బాగా చేశారు. నిజంగా ఇది వాళ్ళ పండుగ, నిజంగా వాళ్ళు చేయడం వల్ల మాకు చాలా ఆనందంగా ఉంది. ఈ కార్యక్రమం పెంచేసినటువంటి రాంబాబు గారి, శ్రీనివాస గారికి, అలాగే బెన్ని గారికి, తోటి స్టాఫ్ అందరికి కూడా ధన్యవాదాలు చేస్తున్నాను. సందర్భంగా నన్ను ఈ కార్యక్రమానికి ఆహ్వానించినటువంటి కాలేజీ యాజమాన్యానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా మీకు సంక్రాంతి సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ ముగ్గుల పోటీలో ఎవరైతే మనకు ప్రైజ్లు వచ్చినాయో వాళ్ళందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. అంతరించిపోయే ప్రమాదమున్న కళ ముగ్గు అని, దీన్ని భావితరాలు కాపాడుకోవాలని ఉండి మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ ఉండి శాఖ అధ్యక్ష కార్యదర్శులు పెనుమస రామకృష్ణంరాజు, డాక్టర్ గాదిరాజు రంగరాజు అన్నారు. ఉండి మండలం కలసపూడి గ్రామంలో మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో సోమవారం సాయంత్రం ముగ్గుల పోటీ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ కళను అంతరించిపోకుండా కాపాడుకోవాలని కోరారు. గ్రామ ఎంపీటీసీ సభ్యులు, సంస్థ కో చైర్మన్ డి రామలింగేశ్వరరావు మాట్లాడుతూ తాను చేసే సేవా కార్యక్రమాలకు ప్రజల సహకారం ఎంతో ఉందన్నారు. ఈ కార్యక్రమానికి దాతల సహకారం మరువలేనిదన్నారు. ఈ కార్యక్రమంలో కొమ్మల నాగబాబు పాల్గొన్నారు. ముగ్గుల పోటీలో వరుసగా రేష్మ, శిరీష, పావని ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులు గెలుచుకున్నారు. పాల్గొన్న అందరికీ బహుమతులు అందజేశారు.
కలిసిపూడి గ్రామంలో మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ తరపున ముగ్గులు పోటీ పెట్టడం అనేది జరిగింది. చాలా ఆహ్లాదంగా ఆనందంగా కూడా ఎంతో పిల్లలందరితోటి చాలా సంతోషంగా ఈ కార్యక్రమం మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ తరపున చేయడం మాకంతా అందరికీ కూడా ఎంతో ఆనందదాయకంగా ఉంది. ఇది ప్రతి సంవత్సరం కూడా మన ఎంపీటీసీ దంగేటి రామలింగేశ్వరరావు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఎందుచేతంటే వీళ్ళందరినీ కూడా ఒక తీసుకొచ్చి వీళ్ళందరి ముగ్గులు వేయించడం అంటే చాలా పెద్ద కార్యక్రమం ఇది. ఆ విధంగా ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమం చేస్తున్నారు. అదేవిధంగా మమ్మల్ని మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ తరపున కూడా మేము వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొనడం మాకందరికీ కూడా ఎంతో ఆనందదాయకంగా ఉంది. ఈ విధంగా ఈ పిల్లలందరూ కూడా ఎంతో కృతజ్ఞతలు తెలుపుకుంటూ మానవతా సంస్థ తరపున అభినందనలు తెలుపుకుంటాం. మానవతా సేవా స్వచ్ఛంద సంస్థ తరపున కలిసిపూడిలో ముగ్గుల పోటీ పెట్టడం జరిగింది. ముందుగా ముగ్గులు పోటీలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా అభినందనలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా విజేతలను అభినందిస్తున్నాను. అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మన సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీక సంక్రాంతి. ఇది రాను రాను క్రమేణా కూడా ఈ ముగ్గులు అనేవి అంతరించిపోతున్నాయి. మరి ఇలాంటి అంతరించిపోయే ఒక కళని మహిళల్లో చాలా చక్కగా వేస్తారు ముగ్గులు. ఆ ముగ్గులు అనేది అంతరించిపోకుండా ఈనాటి తరానికి తెలియజేస్తున్నందుకు అభినందిస్తూ సెలవు తీసుకుంటాం. మరి ఈ రోజుని మన కలిసిపూడి గ్రామంలో మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ తరపు నుంచి అలాగే గ్రామస్తుల యొక్క సహకారంతో ఈ రోజున మేము కలిసిపూడి గ్రామంలో చాలా ఆనందంగా సంక్రాంతి సంబరాలు జరుపుకున్నాం. దీనికి విచ్చేసిన పెద్దలకి, అధ్యక్షుల వారికి, అలాగే కార్యదర్శుల వారికి, అలాగే మన కన్వీనర్ అయినటువంటి ఈయనకి అందరికి కూడా మేము ప్రత్యేకంగా మా గ్రామం తరపు నుంచి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇలాగే మేము ప్రతి సంవత్సరం కూడా కలిసిపూడి అంటేనే మేమందరం కూడా కలిసిమెలిసి ఉండే ఒక ఊరు. మేమందరం కూడా చాలా కలిసిపూడిలో అందరూ కూడా ఏ విధమైన విద్వేషాలు లేకుండా అందరూ కూడా కలిసిమెలిసి ఉంటాం. అలాగే ఈ ప్రోగ్రాం కూడా ఈ రోజుని పిల్లలతోటి ఈ ముగ్గులు ప్రోగ్రాము ఇలాంటి ప్రోగ్రామ్స్ చాలా కూడా చేస్తూ ఉంటాం. కలిసిపూడి గ్రామం అంతా కూడా అందరూ కలిసి మెలిసి ఉండడం చాలా ఆనందకరంగా ఉంటుంది మా అందరికీ. అలాగే మా గ్రామాన్ని గుర్తించి వీరు బయట నుంచి వచ్చి మాకు మానవతా తరపు నుంచి ఇలాంటి ప్రోగ్రాం పెట్టించినందుకు మేము ప్రత్యేకంగా మా గ్రామం తరపు నుంచి ప్రత్యేకంగా అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. భీమవరం SCHBRM హై స్కూల్ 1991-92 విద్యా సంవత్సరం 10th క్లాస్ బ్యాచ్ విద్యార్థుల ఆధ్వర్యంలో DNR కళాశాల క్రీడా మైదానంలో క్రికెట్ టోర్నమెంట్ ఘనంగా జరిగింది. వేణుమాధవ్ లెవెన్స్ జట్టు మీద భాస్కర్ లెవెన్స్ జట్టు విజయం సాధించి ట్రోఫీని గెలుచుకుంది. సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రతి సంవత్సరం క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించుకుంటున్నట్లు పూర్వ విద్యార్థులు తెలిపారు. ఈ రోజు బ్రహ్మాండంగా మనందరం కూడా వాకర్స్ మిత్రుల సహకారంతో మనందరం కూడా చక్కగా జరుపుకుంటున్నాం. అలాగే ఈ సంవత్సరం అంతా కూడా మీ కుటుంబాలన్నీ కూడా మనందరం కూడా కలిసిమెలిసి ఉంటూ ఆయురారోగ్య ఐశ్వర్యాలతో ఉంటూ ఈ పండుగను ఆస్వాదిస్తారని చెప్పేసి, అలాగే ఈ 4 రోజులు కూడా మనందరం కూడా చెడు అసలైనటువంటి పేకాట్లు, జోదాలు అటువంటి వాటికి, కోడిపందాల వాటికి మనం ఎలకుండా చక్కగా మన అందరం DNR కాలేజీ గ్రౌండ్లో చక్కని ఆట పోటీలు, మొక్కల పోటీలు అన్నీ ఏర్పాటు చేసి చక్కగా ఇవన్నీ కూడా ఆస్వాదిస్తూ ఈ పండుగను ఎంజాయ్ చేస్తారని చెప్పేసి ముందుగా గౌరవాధ్యక్షులు బోసురాజు గారు మాట్లాడుతున్నారు. DNR వాకర్స్ సభ్యులకు, మిత్రులకు, శ్రేయోభిలాషులకు అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. మన తెలుగువారు అందరికీ కూడా అన్ని పండుగల్లోకి సంక్రాంతి చాలా పెద్ద పండుగ. అందరం కూడా ఆనందంగా జరుపుకునే పండుగ, ఏకైక పండుగ ఈ సంక్రాంతి. మరి ఈ సంక్రాంతి రోజున మన ఇళ్ళకి అందరూ కూడా ఫ్రెండ్స్, రిలేటివ్స్, బంధువులు అందరూ కూడా మన ఇళ్ళకి వచ్చి 4 రోజులు చాలా ఆనందంగా గడపడం మనకు సాంప్రదాయంగా ఉంది. ముందు కూడా మరి మనం ఈ సాంప్రదాయాన్ని కొనసాగించుకుని అందరం కూడా సుఖ సంతోషాలతో ఆనందంగా గడపాలని, ఈవేళ ఇక్కడ పొందిన ఆనందాన్ని నెక్స్ట్ మళ్ళీ సంక్రాంతి వచ్చేదాకా మనం పదిలంగా ఉంచుకుని ఈ సంవత్సరం అంతా కూడా మనం ఆనందంగా గడపాలని మనసారా కోరుకుంటూ అందరికీ కూడా నూతన సంవత్సర సంక్రాంతి శుభాకాంక్షలు. అలాగే ఇప్పుడు మన వాకర్ సభ్యులందరికీ కూడా భోగి శుభాకాంక్షలు. ఇలాగే మనం అందరం కూడా గ్రౌండ్ రోజు డైలీ టయాన్ని వృధా చేయకుండా అందరం వచ్చి ఆనందంగా గడపాలని, సంక్రాంతి, భోగి, ముక్కనుము అన్నీ కూడా మనం హ్యాపీగా గడుపుకోవాలని, అందరం కూడా హ్యాపీగా ఉండాలని మరీ కోరుకుంటున్నాం.
భోగి సందర్భంగా ఈరోజు మన వాకర్ స్టేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి భోగి మంటల కార్యక్రమానికి మీరందరూ ఇచ్చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసినందుకు అందరికీ కూడా శుభాకాంక్షలు. ఈ రాబోయే సంవత్సర కాలంలో మనందరం కూడా సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి అందరికీ కూడా భోగి, సంక్రాంతి, కనుమ శుభాకాంక్షలతో మరొకసారి అందరికీ శుభాకాంక్షలు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఢిల్లీలోని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అధికారిక నివాసం వద్ద కేంద్ర సహాయ మంత్రి శ్రీనివాస్ వర్మ ఆధ్వర్యంలో ఘనంగా సంక్రాంతి సంబరాలు. ముఖ్య అతిథిగా విచ్చేసి భోగిమంట వెలిగించి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసిన ప్రధాని మోదీ. భీమవరం ఎలవేల్పు మావుళ్లమ్మ అమ్మవారిని దర్శించుకున్న పీఎస్సీ చైర్మన్ అంజుబాబు, ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు కుటుంబ సభ్యులు. భీమవరం పరిసర ప్రాంతాల్లో రెండో రోజు ఘనంగా సాంప్రదాయ కోడి పందాలు, తిరునాళ్లను తలపించిన బరులు. భీమవరం గొల్లలకోడేరులో సంక్రాంతి సందర్భంగా ఘనంగా పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ను ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.